బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో నూతన వధువు కిడ్నాప్ కలకలం రేపింది. మోరపల్లికి చెందిన శ్రీజ డిసెంబర్ 16న తిప్పన్నపేట గ్రామానికి చెందిన మధును ప్రేమించి పెళ్లి చేసుకుంది. పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో శ్రీజ టిఆర్ నగర్లోని ఆమె అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అయితే ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి శ్రీజను ఎత్తుకెళ్లారు. మధునే కిడ్నాప్ చేశాడంటూ కూడా శ్రీజ తల్లి ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జగిత్యాల రూరల్ మండలం మోరపల్లికి చెందినటువంటి మైనర్ గర్ల్ ఇటు శ్రీజ అనే నూతన వధువు కిడ్నాప్ అనేటువంటిది ఇప్పుడు జగిత్యాలలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే డిసెంబర్ 16వ తేదీన ఇటు తిప్పన్నపేట గ్రామానికి చెందినటువంటి మధు అనే యువకుడితో శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నది. అయితే శ్రీజ మైనర్ గర్ల్ కావడంతో ఇటు పోలీసులు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఈ టిఆర్ నగర్ లోపల ఉన్నటువంటి అమ్మ వాళ్ళ ఇంటి లోపల ఆ శ్రీజను ఉంచడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది పోలీసులు. ఆ మైనర్ గర్ల్ కావడంతో ఇటు అత్తవారింటికి పంపడానికి వీలు లేదు అనే కోణం లోపల కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇటు ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి మధు ఇలా కొంతమందితో వచ్చి శ్రీజను కారులో ఎత్తుకెళ్ళినట్టుగా అయితే ఇటు వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఎత్తుకెళ్ళినట్టయితే నవవధువు యొక్క తల్లి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి శ్రీజాను ఎవరు ఆ కారులో ఎక్కించుకొని వెళ్ళారు అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికైతే కారులో వచ్చి సినిమా స్థాయి లోపల శ్రీజాను ఎత్తుకెళ్ళడం అయితే ఇప్పుడు ఏదైతే మోరపల్లి గ్రామం లోపల అయితే ఇటు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా దీనిపైన ఎవరు తీసుకువెళ్లారు అనేటువంటి కోణం లోపల ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆ ప్రేమ వివాహాలు చేసుకోవడంతో తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. వీళ్ళిద్దరు ప్లాన్ ప్రకారమే ప్రియుని రమ్మన్నది అని చెప్పి అయితే ఇటు తెలుస్తున్నది. మొత్తానికైతే నవవధువు ఇటు మైనర్ గర్ల్ కావడంతో అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.